క్యాప్సరాక్స్ అడ్మిన్ టీంకి అందరూ మెంబర్లకి నా నమస్కారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాపులందరూ ఒక చోటికి ఒక ప్లాట్ఫామ్కి చేరుతున్నారు అంటే అది ఈ కేఆర్ యొక్క గొప్పతనం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో అంటే గ్లోబ్లో చూసుకుంటే ప్రపంచ పట్టణంలో చూసుకుంటే ఏ మారుమూల ఉన్న కాపులు కూడా కేవలం చేతిలో ఉన్న ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మారుమూల గల్లీలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్కడో అమెరికాలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో ఉన్న కాపు సోదరుడికి సహాయం చేయగలుగుతున్నామంటే ఈ కాప్సరాక్స్ యొక్క గొప్పతనం, దాని ఫౌండర్ అయిన శివభాస్కర్ గారి గొప్పతనంగా మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అలాగే నేను పొదిలి కేఆర్ అడ్మిన్ గౌరవ అడ్మిన్గా ఉంటూ అలాగే జిల్లా అడ్మిన్ టీంలో ఉంటూ రాష్ట్ర స్థాయిలో షీల్డ్ గ్రూప్ లో ఉన్నాను అని చెప్పుకోవడానికి నేను సగౌరవంగా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ కేఆర్ అనేది మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్క కాపు సోదరుని ఎలా ఏకం చేస్తుందో ఈరోజు కేవలం తన గొంతుతో సుమారుగా నాకు సుమారుగా 20 సంవత్సరాల నుంచి రామన్నతోటి పరిచయం. మేము పరిచయమైన మొదటి రోజు అన్న ఎలా ఉన్నాడో ఈ రోజుకు కూడా తమ్ముడు అంటూ అదే ఆప్యాయంతో పలకరిస్తూ తన గళంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులను ఏకం చేయాలనే దృఢ సంకల్పంతో తన పర్సనల్ జీవితాన్ని, తన కుటుంబంని దూరంగా ఉంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళి కాపు కుల అభివృద్ధి కొరకు, ఎందుకంటే నిన్నగాక మొన్నే మేము పొదిలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, అన్నయ్య మా పొదిలో ఒక మెడికల్ షాప్ ఓపెనింగ్ ఉంది, మీరు రావాలి అంటే అడిగిందే తడుగా తను ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా మా పొదిలికి వచ్చి మేము ఇచ్చిన ఆతిథ్యాన్ని మేము పోగు చేసిన అందరినీ తన వాగ్దాటితో కులం అంటే కుల చరిత్ర గురించి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి దాసరి రామన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దర్శికి ఒక పవర్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఎవరినైనా దర్శి వైపు చూసే విధంగా, అంటే చిన్న ఉదాహరణగా చెప్పాలి, ఇక్కడే చిన్న మైకు దగ్గర కూడా మేము ఎక్కడ కూర్చున్న వాళ్ళం కూడా దర్శి అంటే మైకు దగ్గరకు వచ్చి మమ్మల్ని మాట్లాడించే గొప్పతనం మీ దర్శి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాలు ఉంటే ఈ 294 నియోజకవర్గాల్లో దర్శి 2వ అత్యధిక పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యూయెన్సీ. దానిలో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పెద్దలు కీర్తిశేషులు నారపశెట్టి శ్రీరాములు గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యే సీట్లలో కాపులు అంటే దర్శే కాపులకి సీట్ ఇచ్చే విధంగా దర్శిలో ఉన్న కాపులు అంత బలంగా ఉంది. ఎందుకంటే మనం నిజంగా చెప్పుకోవాలి, మనం ఈ కులంలో పుట్టినందుకు సగౌరవంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు తెలుసా? అత్యధిక జనాభా ఉన్న కులం రాజ్యాధికారం చేయలేదంటే ఆ జాతి తప్పనిసరిగా అరిచిపోతుంది. ఇప్పటికైనా మనందరం ఏకమయ్యి మన కులము మన రాజ్యాధికార దిశగా, అఫ్కోర్స్ ఇప్పటివరకు ఎవరు ఏ పార్టీలో ఉన్న పార్టీలు తీసేది, మనకు కావాల్సిన కులం. ఇప్పుడు మన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు? కాపులు పెద్దల బాధ మనం ఎవరో ఏదో చెప్పారు, మనం చప్పట్లు కొట్టుకుని మనం బయటికి వెళ్ళిపోయి మనం ఏదో చేసుకుంటే, మనం ఇంట్లో చెప్పుకుంటే మనం ప్రశాంతంగా రాత్రి నిద్రపోతే రాజ్యాధికారం అన్నది రాదు. మనం ప్రతి ఒక్కరు సంఘటితులై మనం ఒక్కరిమే ఓటేస్తే మనం రాజ్యాధికారి తీసుకెళ్ళము. మిగతా కులాలను కూడా ఏకం చేసుకొని మనం రాజ్యాధికారి దిశగా ప్రతి ఒక్కరు మన మనసులో, అంటే అది ఎదుటి వ్యక్తి కల్పించాల్సిన పని లేదు. మీరు చూస్తూ ఉండొచ్చు, యూట్యూబ్ లో చూస్తే కాపు కులానికి సంబంధించిన ఏ వీడియో అన్నా డి అనే అక్షరం టైప్ చేయగానే దాసరి రామన్న
ఆయన ఆయన చెప్పే ప్రతి పదము ఎంతో విలువైనది. ఎందుకంటే నేను నిజంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. మా బావమరిది కారుపాలెంలో ఉంటారు. ఆయన ఆయన చెప్పాడు, ఆయనకు 2 కార్లు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం ఆ కార్లని చుట్టుకుంటూ దాసరి రామన్న వీడియోలు వింటూ నేను కుల అభివృద్ధికి నేనేమి చేయాలి అంటూ ఆయన సంకల్పంతో కుల అభివృద్ధి కోసం మేము చెప్పిన ఏ కార్యక్రమాలైనా ఇక్కడే వచ్చిన ఈ తిమ్మ సుబ్బారావు మా బావమరిది చెప్తే నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఎందుకంటే కుల అభివృద్ధి మారుమూల ప్రాంతానికి, గ్రామ ప్రాంతానికి, ఒక మారుమూల ప్రాంతానికి దాసరి రామన్న గుర్తు వెళ్ళింది అంటే మనం రీచ్ చేసుకోగలిగామంటే, కులాన్ని మనం ఓన్ చేసుకోగలిగామంటే మన భవిష్యత్తు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన సమయం ఈ రోజు వచ్చింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన సమయం ఇదే. ఈ టైం కానీ వెళితే ఇంకా మన భూతత్వం పెట్టి వెతికిన మన కులాన్ని రాజ్యాధికార దిశగా తీసుకెళ్లే నాయకుడు మీరు భూతత్వం పెట్టి వెతికినా ఎక్కడా లేదండి. తర్వాత మన కాపు కుల అభివృద్ధిలో మన కాపు కుల మీటింగ్ అంటే ప్రతి చోట రంగా గారిని చెప్పుకుంటాం. ఈ రోజు రంగా గారి తర్వాత మన కుల చరిత్ర చెప్పగలిగిన వ్యక్తి దాసరి రాము గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇక మన కులం అనేది ఇంకా భవిష్యత్తులో మన చరిత్రలు ఎలా చెప్పుకుంటామో అలా చెప్పుకునే పరిస్థితి వెళ్తుంది. అఫ్కోర్స్ ఈ రోజు మనం పొలిటికల్ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత కులము అనే పదాన్ని బహిరంగ పరచకుండా మన పక్కన ఉన్న మిగతా కులాలని మీకు తెలుసు, మన మిగతా ఇప్పటి వరకు మనల్ని పరిపాలించిన 2 కులాలు అన్నది మనకన్నా 100 సంవత్సరాల ముందుకెళ్ళింది. ఎక్కడ చూసినా ఏ అపార్ట్మెంట్లు, ఏ కాంప్లెక్స్లు, ఆ సినిమాలు, హాస్పిటల్స్, హోటల్స్ ప్రతి ఒక్కటి ఆ కులాలకి ఓన్ చేసుకోబోతున్నారు. మనము కేవలం అక్కడ పనిచేసే ఒక కూలి వ్యక్తిగా మాత్రమే ఉంటున్నాం. ఇప్పటికైనా మనం తెలుసుకోలేకపోతే, కులము ఏకం కాకపోతే మన చరిత్ర హీరులుగా మిగిలిపోతాం. ఎందుకంటే ఈ పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే మీకు ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఒక్కరి చేతులు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. చూడండి మిగతా కులాలు ఎంత ముందరకు వెళ్ళున్నారో, ఎంత విద్యా అభివృద్ధి చెందున్నారో, ప్రతి ఆస్పెక్ట్ లో వాళ్ళు చాలా అభివృద్ధి చెందున్నారు. మనము మాత్రం ఇంకా వెనుకకే మనమే ఒకరికొకరు కిందకి లాక్కుంటూ మన కులాన్ని కిందకి అధికార దిశగా కానీ అభివృద్ధి దిశగా కానీ వెళ్లకుండా మనం అక్కడే ఉండిపోతున్నాం. సో ఇటువంటి ప్లాట్ఫామ్ లోనైనా ప్రతి ఒక్కళ్ళు కుల అభివృద్ధి కొరకు తన ముందుగా ఏమి చేయాలి, మన పెద్దలు రాము గారు చెప్పిన మీరు ప్రతి వీడియోలో మన కులం ఏం చేయాలన్నది కూలంకుషంగా వివరించగలిగిన ఏకైక వ్యక్తి దాసరి రామన్న. ఆయన వీడియోస్ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి మీరందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు సహాయం చేసుకుంటూ కుల అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ, అలాగే ఇంకొక చాలా ముఖ్యం, మన ఇంటి ఆడపడుచులని బయటికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మన పెద్దలు ఆడపిల్లలకి చదువు ఎందుకురా, ఉద్యోగం ఎందుకురా, ఇంకా ఏదో పాతకాలపు పద్ధతుల్లో ఉన్నారు. ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో కుల అభివృద్ధి చెందాలంటే మనము ప్రతి ఒక్కరికి నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యత వైపు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరు ఎవరికి చేతనైనా మన జేబులో 100 రూపాయలు ఉంటే 1 రూపాయి అయినా సహాయం చేసే విధంగా, కుల అభివృద్ధికి సహాయం చేసే విధంగా ఇప్పుడు కేఆర్ అనేది, ఇండియన్ ట్రస్ట్ అనేది మారుమూల ప్రాంతంలోకి వచ్చి మన కుల అభివృద్ధి కోసము మన విద్య ఎంతో ఇది చేయాలని ఇండియన్ ట్రస్ట్ కేఆర్ అనేది చాలా ఇది ఉంది. అంతేకాకుండా ఈ రోజు కులాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా కుల సంఘాలు తప్పితే మీరు చూసి ఉండొచ్చు, మీరు ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కడ ఏ కులానికి ఆ కుల సంఘాలు ఉన్నాయి. మనమే ఇంకా కొంచెం వెనుకబడుతున్నామని అనుకోవాలి. ఎంతో సంతోషకరం. ఈ కేఆర్ ఈక్వల్ గా ఆటో కూడా మన జిల్లాలో చాలా యాక్టివ్ మోడ్ లో ఉంది. అలానే ఎందుకంటే మనకి గురువులంతా మనం ఏమి చేసినా టీం కెప్టెన్ లేని టీము అది. ఎందుకంటే మన ఇండియన్ టీం కి ధోని ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడో, అలాగే మనకున్న టీంతో ప్రతి ఒక్కరు
కుల అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఇంకొక నా చిన్న సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్లు అనేది అతి దగ్గరలో ఉన్నాయి. దగ్గర 2.5 సంవత్సరాలు అనేది ఉండకపోవచ్చు. మాక్సిమం 1 year 1.5 year ముందుకు వస్తుంది. మన కుటుంబంలో ఉన్న, మన చుట్టుపక్కల కుటుంబంలో ఉన్న 18 సంవత్సరాల వాళ్ళని ఓటు కల్పించాలని. ఎందుకంటే మనం సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నిద్రపోతే పాస్ కాము. ఖచ్చితంగా మనం రాజ్యాధికార దిశగా పయనించాలంటే ప్రతి ఒక్కరు ఓటు కలిగి మన నాయకుడి యొక్క సంకల్పాన్ని, మన కుల ఆరాధ్య దైవమైన దాసరాము గారి కళల్ని మనం అందరం సహకరించాలని నాకు అవకాశం ఇచ్చిన దర్శి కేఆర్ అభివృద్ధికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించారు. యాక్చువల్గా ఈరోజు గిద్దలూరులో మన జిల్లా వ్యాప్తంగా చాలా అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించిన కాట్వా అంటే టీచర్స్ అసోసియేషన్ సంబంధించి గిద్దలూరులో ఒక సమావేశం కార్యక్రమాలు ఉన్నాయి. యాక్చువల్గా ఆ కార్యక్రమం అటెండ్ అయ్యి నేను మళ్ళీ గుంటూరు వెళ్ళాలి. మన నాగరాజు గారు మేము గిద్దలూరులో ఉన్నారంటే కదా, అవునండి అంటే దర్శిలో ఇలా కార్యక్రమం ఉంది, మీరు దయచేసి ఇటు మీదుగా వెళ్తే మళ్ళీ ఒకసారి అందరం తెలిసినట్టు ఉంటుంది అని చెప్పి అన్నారు. అట్లా అనుకోకుండా మళ్ళీ మధ్యాహ్నం 3 తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చాం. మళ్ళీ ఈ సందర్భంలో మళ్ళీ దర్శిలో మన వాళ్ళని కలిశాను. నేను దర్శికి చాలాసార్లు వచ్చాను. వనభోజనాలకి సుబ్బయ్య గారు దర్శి వనభోజనాలకు వచ్చాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాను. అట్లాగే కొన్ని మీటింగ్స్, మన వాళ్ళ ప్రెస్ మీట్లు అన్నీ కూడా సుబ్బయ్య గారి స్కూల్లో వీళ్ళందరూ కూడా నాకు ప్రజారాజ్య పార్టీలో పరిచయం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నాకు ప్రజారాజ్యంలోనే పరిచయం. బాగా ఇద్దరం ఫ్రెండ్స్ బాగా. అయితే మళ్ళీ ఈ మధ్యకాలంలో పెద్ద కలవలేదు. బాగా దర్శి కాన్స్టిట్యున్సీ మీద టీడీపీ గవర్నమెంట్ తర్వాత మన బలిజోలకి కాపులకు అవకాశాలు వచ్చినాయి. ఈ సంతకంతో ఎప్పుడైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిందో, ఎస్సీ కాన్స్టిట్యున్సీ చిమ్మకుర్తి సంబంధించిన గెలాక్సీ గ్రానైట్ వచ్చి పడ్డారు. ఇక్కడ పేద నియోజకవర్గమైన దర్శి రాష్ట్రంలో ఖరీదైన నియోజకవర్గం అయిపోయింది దేశంలో. 2014 ఎలక్షన్స్ లో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ ఉంటే నేను రిజర్వేషన్ ఉద్యమాన్ని, జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ ఉద్యమాన్ని అంటాను నేను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సందర్భంలో పిలిపించి మాట్లాడితే, మీరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి మా రిజర్వేషన్ ఫైలు ఖచ్చితంగా చేస్తామని చెప్పండి, కార్పొరేషన్ పెట్టండి, మేము మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పని రాష్ట్రం అంతా కూడా టీడీపీ పేరు మన నోటితో చెప్పలేం కాబట్టి బీజేపీ అలయన్స్కి ఓట్ వేయండి అని చెప్పని అప్పుడు 2014 ఎలక్షన్స్లో తిరిగాము. నేను నియోజకవర్గంలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్ళిన నియోజకవర్గం ఏంటంటే దర్శిలో వచ్చి ఆ రోజున నియోజకవర్గం అందరికీ ఇన్ఫార్మ్ చేశాను వస్తున్నానని. సుబ్బయ్య మాస్టర్ గారు స్కూల్ దగ్గర అక్కడ మీటింగ్ లాగా అందరం కలిసాము. సరే కొంచెం ప్రెస్ పిలవండి, ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి ఇద్దామని చెప్పని అన్నాను. తప్పకుండా అని చెప్పని అందరు కబురు చేశారు. 1 గంటలో రండి అని చెప్పండి. అప్పటికి రాష్ట్రంలో ఇంత ఖర్చు ఏమీ లేవు. మా గుంటూరు జిల్లా సహజంగా బాగా డబ్బున్న జిల్లా, ఎంత డబ్బైనా దీనికి వెనక. అలాంటిది మా జిల్లాలో కూడా కొంత ఖర్చు, ఎలక్షన్ ఖర్చు పెట్టదు చూడండి. సుబ్బయ్య గారు ఎట్లా ఉంది ఇక్కడ ఎలక్షన్, ఎట్లా ఉంది ఏంటి అని అన్నా. అంటే అప్పుడు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ 2 కలిపే వస్తున్నాయి అన్నమాట. అంటే ఆయన ఏమన్నారంటే, సిద్ధారామరావు గారు అవతల రెడ్డి నిలబడ్డారు.
ఎమ్మెల్యే ఖర్చు అండి, ఎమ్మెల్యే ఖర్చు, ఎంపీకి ఖర్చు కూడా కొంత ఇవ్వాలి కదా. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కొంత వాళ్ళకు ఖర్చు ఎంత కలిపి 100 కోట్లు ఉంటుందండి. నాకేం అర్థం కదా 100 కోట్లు మీరేం జిల్లా ఖర్చు చెప్తున్నారా? కాదండి, మార్గదర్శి మీరు పేద నియోజకవర్గం కదా, మీరు ఇక్కడ 100 కోట్లు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారా? ఆ గెలాక్సీలో వచ్చి ఇక్కడ పడ్డారండి, అలా డబ్బు లెక్కదాం లేదండి వాళ్ళకి. ఇది 100 కోట్లు ఖర్చు అయ్యారు అంటే ఒకప్పుడు మొత్తం గొప్ప కాపులు కొన్న నియోజకవర్గం ఇది పోయింది, మన సగరానికి పోయింది రాబో. ఈ 100 కోట్లు కాపులు ఎక్కడి నుంచి పెట్టారు. అందుకే అప్పటికే 10 రూపాయలు నా దగ్గర చాలా బాధపడ్డాడు. రాము గారు 16 కోట్లు పెట్టామని ప్రజారాజ్యంలో. మనం ఈ 100 కోట్లు 16 కోట్లకి మనం తాగిన అయిపోతుంది, ఈ 100 కోట్లు కాలేదు అని ఏం చేశారంటే వెంటనే ప్రెస్ వాళ్ళకి క్యాన్సిల్ అని చెప్పండి ప్రెస్ మీట్ గారు. సుబ్బయ్య గారు అడిగారు, అదేంటంటే ప్రెస్ మీట్ క్యాన్సిల్ ఏంటంటే 100 కోట్లు అంటే ఒక్కొక్క మనిషికి 3,000, 4,000, 5,000 చేతికి అతనండి. మనిషికి 5,000 డబ్బు తీసుకున్నాడు. నీ మాట నా మాట ఎందుకు పెట్టాడు? మనం ప్రెస్ మీట్ పెట్టడం కూడా అనవసరం అండి. అందువల్ల రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టకుండా అయిపోయిన కాన్స్టిట్యున్సీ మీదే, మీ దర్శి నియోజకవర్గం అని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈరోజు విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాష్ట్రం ఏ పేదరికంతో ఉందో బ్రదర్కి వచ్చేది, రాష్ట్రం ఏ పేదరికంతో ఉందో ఎంత అప్పులతో ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు మాత్రం వాళ్ళు రాష్ట్రం సంక్షేమ పథకాల కోసం అప్పుల పేరుతో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పుల్లో లేనిది రాష్ట్రం. ఒరిస్సా, బీహార్ లాంటి రాష్ట్రాలు ఏదో రోజు దివాలా తీస్తుంది. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా బాగానే సంపాదించుకున్నారు. రేపు ఎలక్షన్స్ చాలా తక్కువ టైంలో ఎలక్షన్స్ వస్తాయి. నేను కుప్పం ఎలక్షన్ దగ్గరగా వెళ్ళి వచ్చాను. కుప్పం ఎలక్షన్ అక్కడే ఉన్నాను నేను. అన్ని వార్డులు 5,000 రూపాయలు ఇచ్చారు ఓటుకి, 2 వార్డులు 10,000 ఇచ్చారు. అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీ ముక్కి 2,000 పంచారు. నాకున్న ఇన్ఫర్మేషన్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,000 నుంచి 10,000 ఇస్తారని ఇవ్వడానికి రెడీగా ఉంది రేపు రాబోయే. మరి తీసుకున్న వాళ్ళకి సంపాదించుకున్న వాళ్ళకి ఎవరికి ఎంత వీలైతే అంత. రాష్ట్రం ఏమన్నా అయిపోయి మనం చెప్తారు కదా, నువ్వు ఎక్కడ తెస్తే మాకెందుకు మాకు పెట్టు. ఇది ఎంత ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత గొప్పగా ఉండే రాష్ట్రమో, ఈరోజు ఆ రాష్ట్రం అమరావతి రాజధానిలో తెలియదు, వైజాగ్ రాజధానిలో తెలియదు. దాన్ని అట్లా చేశారు అందరూ కలిసి. 50 ఏళ్లలో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడేమో మన అప్పు 50 ఏళ్ళ 40 ఏళ్ళ అప్పేమో 60,000 కోట్లు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో చేసిన అప్పు 2,40,000 కోట్లు. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో చేసిన అప్పు 3 లక్షల కోట్లు. 3 ఏళ్లలో 3 లక్షలు. ఇవన్నీ ఎవరు తీర్చాలా? వడ్డీలు కట్టడానికి డబ్బులు సరిపోతుంది మన దగ్గర. ఇలాంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనుకోండి, ఏదో తెక్కులో నాకు ఏదో మాట్లాడుతున్నాడ, నిజాలు చెప్తుంటే జనాలకు ఎక్కువ. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చూసుకోండి మీరు, అస్సాం, బెంగాల్, ఒరిస్సా నుంచి ఇటుపక్క పనిచేసుకోవడానికి వస్తుంటారు జనం. దాదాపు ఇక్కడ మనం ఒళ్ళు బతకం కూడా ఎక్కువైపోయింది. రైతు కూలీలు కూడా బయట నుంచి వచ్చేస్తున్నారు, ఇక్కడ పనిచేయట్లేదు. పట్టణాల్లో చాలా హోటల్స్ లో కానీ చాలా చోట్ల గుమస్తాలుగా పనిచేస్తున్నంత పక్క రాష్ట్రాల్లో ఇక్కడ కాదు. ఇప్పటికే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ లేరు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకున్నారు. రేపొద్దున సగటు మనుషులు కూడా బతకలేని పరిస్థితి, ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి లేని పరిస్థితి. కొంచెం మనం బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నువ్వు పరిపాలన చేసుకుంటే చేసుకుని 60-70 ఏళ్ళ నుంచి 2 కులాలు పరిపాలన చేస్తుంది ఈ రాష్ట్రాన్ని. పరిపాలన చేస్తే పర్వాలా, రాష్ట్రం అధోగతి పాలవ్వకూడదు కదా, అప్పులు పాలవ్వకూడదు కదా, వ్యవస్థను నిర్వీర్యం అవ్వకూడదు. ఇసుక 5,000, 20,000, 25,000 ఇస్తే 20,000 రూపాయలు వెళ్ళిపోవడం, లెక్కలు చీప్ లెక్కలు రకరకాలు మాట్లాడుకోవడం, ఇవన్నీ కార్పొరేట్ పాలిటిక్స్ కార్పొరేట్ గా మార్చేసే ఎలక్షన్స్ ని దర్శి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రం మొత్తం 100 కోట్లు చేసేసి సగటు సామాన్యుడు, నేను ఉత్తర భారతదేశంలో
మన కమ్యూనిటీ కూర్మి అని పిలుస్తారు. ఆల్ ఇండియా కూర్మి మహాసభ అని 1920-30లో రిజిస్టర్డ్ బాడీ. అది చాలా పెద్ద మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఎవరు నన్ను పరిచయం చేశారు. ఆయన ఆంధ్ర నుంచి వచ్చారు. ఒక అతను లేచి మహారాష్ట్ర నుంచి మాట్లాడుతూ, నేను టీచర్ని, నేను రిజైన్ చేసి వచ్చి ఎలక్షన్ నిలబడి ఎమ్మెల్యే అయ్యాను, మీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికైనా జరుగుద్దా ఇది అన్నాడు. మీ ఆంధ్రప్రదేశ్ని మీరందరూ కలిసి సర్వనాశనం ఎందుకు చేశారు ఆంధ్రప్రదేశ్ని? ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలు ఏంటి ఇట్లా తయారైపోయినాయి? ఈ వేల కోట్లు ఖర్చు ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యం ఇదేనా? దీనే ప్రజాస్వామ్యం అంటారా? సామాన్యుడు విలువ కలిగిన వాడు సమాజానికి సేవ చేద్దామంటే వాళ్ళకి అవకాశాలు ఉండవా? నేను మహారాష్ట్రానికి వచ్చాను, నా సామాన్య టీచర్ని నేను ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పని నన్ను అందరి ముందు లేపి తిట్టాడు. అంటే ఉత్తర భారతదేశంలో మన గురించి చెప్పుకుంటున్న విషయాలు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికన్నా ఆదర్శ భావాలు కలిగిన టికెట్ ఇస్తే మన వాళ్ళే నాతో ఆయనే ఖర్చు పెట్టట్లేదండి అమ్మగారు, ఆయన గెలిచే అవకాశం లేదు, నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్ చూద్దామండి, ఆయన ఎలా ఓడిపోతారని మన దేశం పెద్ద గెలవ. వచ్చేసారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోయాక ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ 70 ఏళ్ళు గుడిగా చేస్తున్నాం కదా ఆనందంగా, 2 కులాలకి మళ్ళీ గుడిగా చేసుకుంటున్నాం హ్యాపీగా. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల పరిణామాలకు మూల కారణం కాపులే మూలం. ఇంత అనంతానికి కాపులు ఎవరంటే అతిపెద్ద కులంగా ఉండి, బలమైన కులం ఉండి, చైతన్యం కలిగిన కులం ఉంది, అంతబలం అన్ని బలాలు ఉన్న కులం అయింది. మన ఓటుతో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగి, ఎవరైనా కూర్చోబెట్టగలిగి, ఎవరైనా పడేయగలిగిన జనం ఉంది, జనబలం ఉంది, ఓటు బలం ఉన్న కులం మనం ఎప్పుడైతే సిగ్గు లేకుండా, సామాజిక చైతన్యం లేకుండా అమ్ముడుపోతున్నామో, ఎప్పుడైతే మన విలువ, మన హక్కుల కోసం పోరాటం చేయట్లేదో ఆ రోజే ఈ రాష్ట్ర నాశనం నాటిది. మనం చైతన్యంగా ఉండి మనతో పాటు బీసీఎస్సీ కులాన్ని కలుపుకొని ముందుకెళ్ళి ఉంటే ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక చాలా రాష్ట్రాలన్నీ కూడా బీసీఎస్సీ పేద కులాలు పరిపాలన చేస్తున్నాయి. ఎట్లా చేస్తున్నాయి? రాజకీయ చైతన్యం, రాజకీయ పోరాటం చేశారు. ఎన్నాళ్ళు మీరు పరిపాలిస్తారా? ప్రజాస్వామ్యం మాకు అవకాశం ఇవ్వరా? పోరాటం చేసి సాధించుకుంటాం. మనం ఏం చేస్తున్నాం? పరంగా వచ్చిన నాయకులను అందరినీ చంపేసి, మనకు ఎలాగో చేత కాదు రాజకీయ జీవితం, మనం ఎలాగో పెద్ద పనులు చేయలేము. సుభయ్ మాస్టర్ గారు ఉన్నారు, మంచి వ్యక్తి, కమిట్మెంట్ ఉంది, విలువలు ఉన్నాయి. సుభయ్ మాస్టర్ గారు పరిమితి ఎంత? దర్శి అంతేగా, అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు కదా ఆయన. ఉమ్మవీటి మోహన్ రంగా గారు ఉన్నారు. రంగా గారు అని ఆయన బతుకుంటే సీఎం అయ్యేవాడు, కానీ బతకనివ్వలేదుగా. రంగా గారిని బతుకుంటే సీఎం అయ్యేవాడు. రంగా గారు వ్యక్తిగత కక్షతో చంపలా, బతుకుంటే రాజకీయంగా అర్థం అవుతాడని చెప్పేశారు. రంగా గారు గుర్తుపెట్టుకోండి, అది రాజకీయ కక్ష, వ్యక్తిగత కక్ష కాదు. అంటే ఒక నాయకుడు మనలాంటి జాతులను నడిపించడానికి ఒక నాయకుడు, బలమైన నాయకుడు వచ్చాడు, పంపించేసాం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా మళ్ళీ అట్లాంటి నాయకుడు మళ్ళీ పుట్ల, అంత గడుచున్నోడి కూడా పుట్ల. ఇక ముందు పుడతాడో లేదు నమ్మకం లేదు ఈ జాతిలో. ఎందుకంటే జాతిలో రోజు పౌరుషాలు చచ్చిపోతున్నాయి. జాతి నానా జాతుల నాయులని అనేక జాతులు కలిసిపోయి మన జాతుల్లో మనం పౌరుష రోషాలన్నీ సకనాకిపోతున్నాయి. మన చిరంజీవి గారు పార్టీ పెడితే రోజుకోటి మాట్లాడతాడు, కొన్ని ఎత్తులు అమ్ముతున్నాడు అంటాడు, టికెట్లు అమ్ముతున్నాడు అంటాడు. నేను చిరంజీవి గారి పార్టీలో చిరంజీవి గారితో ఉన్నాను. నేను 2 కమిటీ మెంబర్ని, స్టేట్ సెక్రటరీని, తిరుపతి ఎమ్మెల్యే కూడా ఇన్ఛార్జ్ జరిగిన ఆయనకి. మనిషి నీడలా దిగాడు రాష్ట్రంలో. అత్యధిక బీసీకి ఇచ్చాడు. ఎవరు ఇస్తారు డబ్బులు ఆయనకి? ఆటో వచ్చి బీఫారాలు తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారు ఆయనకి? మన వాళ్ళే మనం తిట్టుకోవడం, మన వాళ్ళే సరిగ్గా ఓట్లు వేసుకోలేకపోవడం, కాపాడుకోలేకపోవడం. 50 సీట్లు 500-1000 ఓట్లతో ఓడిపోయాం. కారణం ఏంటంటే ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యులే కూర్చొని కనీసం మనం ఒక పార్టీ పెట్టారా, వాడికి మన ఓటు ఖచ్చితంగా మన బంధువులు తెలిసిన ఓట్లు వాడికే పడాలా అని పట్టుదలగా కనీసం ఇంట్లో కూర్చొని ఎవరు మాట్లాడాలి.
ఎవడిష్టం సార్ కుక్క నుంచి ఇస్తున్నా వాడో పక్కకి వీడో పక్కకి ఎవడు గిట్టు గుర్తు గుర్తు కొట్టేశాడు. ఏమైందా పార్టీ మూడు ముక్కలైపోయింది, ఓడిపోయింది. పార్టీ తీయించేశారు, దాన్ని దగ్గర నుండి తీయించేశారు. రెండు కులాలు కలిసి భయపెట్టి అతను ఇంటికి. అంటే మనలాంటి పెద్ద కులాలు నడిపించడానికి నాయకుడు వచ్చినప్పుడల్లా మనల్ని ఏమనరు, మనల్ని బాగా బుజ్జగించి బాగా చూసుకుంటారు. వీళ్ళని ఈ జాతుల్ని నిద్రలేపుతున్న నిద్రపోతున్న సింహాన్ని నిద్రలేపుతున్న ఆ నాయకుడిని మాత్రం తొలగిస్తారు. ఇప్పుడుగా చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చేది పార్టీ పెట్టాడు, కష్టపడుతున్నాడు. వాళ్ళ అన్నయ్య గారు పార్టీ తీసేసిందంతా ఆయన మీదే పడింది. ఈయన ఎన్ని రోజులు ఉంటాడు, వాళ్ళ అన్నయ్య పని చేశాడు, ఈయన ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడేదో ఉన్నాడు కదా, ఉన్నాడు, కష్టపడుతున్నాడు. రోజు దాన్ని ఊర కుక్కల మీద పడి పీక్కు తిన్నట్టు రోజు అతన్ని ఎవడో ఒకడు హ్యూమిలేట్ చేసి అవమానపరుస్తుంది. ఏదో ఒకటి ఎంత నీచంగా ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి అంటున్నాడు. అంటే ఏంటి, ఇంకొకటి వచ్చాడు బాబు మళ్ళీ పేద కులాన్ని నిద్రలేపేవాడు. వీటిని కూడా తొలగించేసామనుకో ఇక గొడవలేదు, ఇంకా నాయకుడు కొట్టు, ఇంకెక్కడ ఉంటారు నాయకులు. ఇక మళ్ళీ 50 ఏళ్ళు సర్దుకోవడం ఎక్కడో అక్కడ. ఈ కులాలన్నీ ఉన్న 2 పార్టీలేగా, ఈ పార్టీ తీసేస్తే ఈ 2 పార్టీల దగ్గర ఉంటాయి. అన్ని పార్టీలు అందరూ పడుకుంటారు, 7 మంది దగ్గర పడుకుంటారు అని ఇప్పుడు ఆయన మీద మొదలు పెట్టారు. నేనేమంటానంటే, మీరు యువత ఎక్కువ ఉన్నారు, కుర్రలు ఎక్కువ ఉన్నారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన కులం గౌరవం కొద్ది గొప్ప కాపాడుతుంది మీరే. వయసులో పెద్దలో మేము బాగానే అమ్ముడుపోతున్నాం. బాగా మంచి రేటు పెట్టుకొని 500 రూపాయలు 1000 రూపాయలు కూడా మళ్ళీ ఎక్కువ రేట్లు తీసుకుంటే కూడా బాగుంది. అది కూడా చాలా కదా, 1000 రూపాయలు 500 రూపాయలు అమ్ముడుపోతున్నాం ఓటు. నాకు మీ దర్శిలో రేట్ ఎక్కువ ఉందేమో, మాయం లేదు, మాయం రేట్ తక్కువే. ఒక ఇంట్లో రాత్రి పోతున్నా ఆయనతో లైట్ వేస్తుంది ఎలక్షన్స్ అప్పుడు. ఏంద్రప్ప ఇంకా ఈ టైంలో వేలుతున్నారని అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైనా వస్తారేమో లైట్ వేసి కూర్చున్నారు. నిజమేమో రారేమో అని చెప్పి లైట్ వేసి కూర్చున్నారు. అమ్మ కర్మ బాగా ఎట్లాంటి బతికిన కులం ఇది. ఆ బతికిన కులం అంటే పౌరుష దోషాలతో బతికిన కులం, ఒక మాట పడని కులం, ఒక ముందు చేయాల్సిన కులం. సిక్కు లేకుండా 2000 రూపాయలు ఎవరు చెప్పాడు నాకు. 2000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 2000 రోజు రూపాయి అడుగునేవాడు కూడా తీసుకొస్తారు. అడుగుతారు మనం ఏం ఎట్టుపోతున్నాం. కృష్ణదేవరాయలు ఈ ప్రాంతం రాయలసీమకు తీసుకోండి, ఈ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినాక కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టారంటే మన బలిజోళ్ళే బాధ్యత తీసుకోవాలి. కృష్ణదేవరాయలు మరి ఇప్పుడు ఎప్పుడున్నా 500 ఏళ్ళ తర్వాత కూడా మా ఊడు విజయనగర సామ్రాజ్యం నిర్మాణం చేశాడు, ఊళ్ళు కట్టించాడు, గోపురాలు కట్టించాడు. మీ ఓడని చెప్తున్నారు. అతను ఏం చేశాడో జ్ఞానం ఉందా మనకు? వాళ్ళు ఎంత పౌరుష రోషంతో నిలబడితే ఆ రోజున మహాసామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి కష్టపడి పనిచేస్తుంటారు. కృష్ణదేవరాయల దగ్గర ఇప్పుడున్న కాపులు టైప్ ఉండుంటే వాడిని కూడా చంపేశాడు. చెప్తున్నా, ఇప్పుడున్న ఉండు అప్పుడు కొంచెం రోషంతో ఉండుంటారు కాపులు చుట్టూ. ఇప్పుడు లేదా జారిపోతున్నాం, ఎటుబడినారు జారి. అది మార్చుకో, ఆ విధానాలు మార్చుకోకపోతే ఎందుకంటే అది చాలా బాధాకరం. భవిష్యత్తులో అన్ని కులాలకి కాలచక్రం అవకాశాలు ఇస్తుంది, అధికార అవకాశాలు. మనం కాలచక్రం కొన్నాళ్ళు చూస్తుంది. ఎంత పెద్ద జాతి అయినా కొన్ని రోజులు వస్తాయి. ఈ కాపులు ఎప్పుడన్నా రోషం వచ్చి ఐకమత్యం వచ్చి వీళ్ళు ఎప్పుడన్నా ముందుకు వస్తారు కదా, వీళ్ళకి కూడా అధికారం ఇద్దామని కాలచక్రం చూస్తుంది. వీళ్ళు ఇలాగ మంపు మీద నిద్రపోయారు అనుకోండి, వీళ్ళని వదిలేసి ఈ రాజ్యాధికారం అనేది ఆ కాలచక్రం తీసుకెళ్ళి బీసీలు ఎస్సీలు తీసుకుని వెళ్ళిపోతాం. మనం వదిలేస్తాం. వాళ్ళిద్దరు భూమికేం చేస్తాం, వీళ్ళని చేస్తాం. అంతే మనం మాత్రం ఎప్పటికీ ఆ పైకి ఎక్కం. అంతే. దయచేసి నేను చెప్తుంది ఒకటే, ఎక్కడున్నా మన వాడిని కాపాడుకోండి, మన వాళ్ళని నిలబెట్టుకోండి. ఆయన మంచి వ్యక్తి, లేక నిజంగా మంచి వ్యక్తి, కష్టపడుతున్నాడు. సమాజానికి ఏదో చేద్దాం, ఆయన తిందామని కాదు. ఒక మంచి నాయకుడు. అతన్ని నిలబెట్టుకోగలిగితే భవిష్యత్తులో బాగుంది. ఇప్పుడు ఏదో అద్భుతం జరుగుతుంది కదా, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి జరుగుతుంది. విలువలు పుట్టిన రాజకీయాలు ఉన్నాయి. సమస్యలు వస్తే నిజాయితీగా మాట్లాడే మనుషులు ఉంటారు. మన జాతికి కూడా ఒక గౌరవం మర్యాద ఉంది. 100 కోట్లు ఉన్నాయి మీ దగ్గర, అయితే ఎమ్మెల్యే టికెట్ రా, లేకపోతే రాబాక. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. కాపుల్లో 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అవ్వగలిగిన దమ్ములు ఎంతమంది ఉంటారు? చేతులు చెప్పండి. ఎవడన్నా
మన బ్యాంకులు లూటీ చేశాం, కాంట్రాక్ట్లు చేసి 1,000 కోట్లు సంపాదించాం. 100 కోట్లు చూసి పెట్టాయి. 100 కోట్లు దగ్గర ఉంటాయి మన దగ్గర. మన బ్లాక్ మనీ ఉన్నాయి మన దగ్గర. 100 కోట్లు పెట్టాయి. ఈ లేవు మన దగ్గర ఉంటాయి. కాబట్టి కొంచెం విలువలు కొడుకు రాజకీయాలు కావాలంటే ప్రత్యేకమైన రాజకీయ వేదికలు ఉండాలి. 1-2 పార్టీలే కాదు, కొత్త వేదికలు ఉండాలా. ఆయనకి దాదాపు అన్ని పార్టీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. రేపు రాబాబు కలుపుకునే అన్ని అవకాశాలు ఆయనకి అవకాశాలు ఉన్నాయి. రేపు రాబోయే ఎలక్షన్స్ చాలా బలంగా ఉంటాయి. మంచి బలమైన ఎలక్షన్ జరుగుతుంది. ఫైట్ బలంగా ఉంటుంది. మీరందరూ కూడా నేనేమంటున్నానంటే మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు లేని రోజు లేదు. ఎప్పుడు ఉంటానే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేలు ఉంటున్నారు. కాపు జాతి డెవలప్ అవ్వలేదుగా. ముఖ్యమంత్రి పదవి ఎక్కిన రోజు డెవలప్ అవుతారు. ఆ ముఖ్యమంత్రి పదవి ఎక్కించిన ఆయనకి ఓట్లు. ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచులు వీటికి కాదు తిరగాల్సింది. ముఖ్యమంత్రి ఇక్కడ లోకల్ గా అక్కడ స్థానిక ఎన్నికల్లో స్థానికంగా పరిస్థితుల్లో మీకున్న పరిస్థితులు ఉంటాయి. కానీ రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు రెడ్లందరూ ఒక మాట మీద ఎట్లా నిలబడతారో, కమ్మలందరూ ఒక మాట ఎలా చేసుకుంటున్నారో అట్లా ఒక మాట నుండి చేసుకోవడానికి ప్రయత్నం చేసిన రోజే మన లక్ష్యాన్ని నెరవేరుతాయి. ఇప్పటికే జాతి చాలా నష్టపోయింది, అన్యాయం గురైంది, రిజర్వేషన్స్ పోయినాయి, అభివృద్ధి లేదు, చదువులు లేవు, సరైన ఉద్యోగాలు లేవు. ఇప్పుడిప్పుడే మన పిల్లలు చదువుకుని ఉద్యోగాలకు వెళ్తున్నారు. పిల్లలు కుర్రోళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను, చెడు అలవాట్ల దూరంగా ఉండండి. తాగుడు చాలా ప్రమాదం. తాగుళ్ళు కానీ సిగరెట్లు కానీ వాటి దూరంగా ఉండండి. చెడ్డ అలవాట్లు వద్దు. కష్టపడండి, కష్టపడి పని చేసుకోండి, బాగా చదువుకోండి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వండి. మీరు బాగుండి సమాజానికి ఎంతో కొంత మేలు చేయండి. బైక్లు వేసుకుని ముందు అడావులు తిరగటం, బ్యానర్లు కట్టేసి బైక్లు వేసుకుని ర్యాలీలు చేస్తే రాజ్యాధికారాలు రావు. అది నిరంతర పోరాట ప్రక్రియ. కష్టపడాలి. అన్ని కష్టపడుతున్నారు. పూర్వం బాగా కష్టపడుతున్నారు, డౌట్ ఏం లేదు. మా పెద్దోళ్ళు ఇప్పుడిప్పుడే మారుతున్నారు. కొద్దిగా ఇప్పుడిప్పుడే కొంచెం చురుకు పడుతుంది పెద్దోళ్ళందరూ కూడా. రేపు రాబోయే ఎలక్షన్స్ అందరూ నిలబడతారు, ఇబ్బంది ఏం లేదు. మీరు మాత్రం కొంచెం క్రమశిక్షణతో ఉండండి. అందరూ ఒక మాట మీద ఈర్ష్యాసు ద్వేషాలు పక్కన పెట్టండి. మనందరం రక్త సంబంధికులు, బంధువులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఒకరికొకరు ప్రేమగా ఉండండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరి అభివృద్ధిలో ఒకరు ముందుకెళ్ళండి. మనం బాగుందాం, మన కులం మనందరం డెవలప్ అవుదాం, పక్క కులాలకి పేదవాళ్ళకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ.